4 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు కోర్టు కేసుల మధ్యలో కాలేజ్ ప్రభుత్వము మరియు కాలేజ్ యాజమాన్యాల కోర్టు కేసుల మధ్యలో 14 లక్షల మంది విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. ఈ రోజు కాలేజ్ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్కాలర్షిప్ల బకాయిలు చెల్లిస్తారో అసలు స్పష్టతనే లేదు. మరి విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి, విద్యార్థుల చదువులు ఏం కావాలి, వాళ్ళకి ఇప్పుడు కాలేజ్ యాజమాన్యాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మాకు ఫీజులు కడితేనే అడ్మిషన్లు చేసుకుంటాం, ఫీజులు కడితేనే మీకు కావాల్సిన సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో కాలయాపన చేస్తూ కమిటీలు వేస్తా ఉన్నారు. కమిటీలు మాకెందుకు జియోలు తీస్తా ఉన్నారు. జియో 7 తప్పు పడితే అని జియో నెంబర్ 9 తీశారు. జియో నెంబర్ రాష్ట్ర హైకోర్టు గౌరవ హైకోర్టు ఏమో స్టే ప్రకటించింది. మరి అమలు చేస్తారా? విద్యార్థుల ఖాతాలు నేరుగేస్తాం, వేసిన తర్వాత విద్యార్థులు వారం రోజుల్లో కాలేజ్ యాజమాన్యం చెల్లించకపోతే విద్యార్థుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారా? మీరు జులుం ప్రదర్శిస్తారా విద్యార్థుల మీద? మీకు అంత దమ్ముందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు వస్తున్నాయి కదా, ఆ నిధులు మీరు డైవర్ట్ చేస్తారు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారా? విద్యార్థుల పైన మీరు అనేకమైన చర్యలు తీసుకుంటారా? ఇదేనా మా విద్యార్థులకు ఇచ్చే భవిష్యత్తు? ఏం చేయదలుచుకుంటారు? విద్యార్థుల భవిష్యత్తు ఏంది? అందాల పోట్ల నిధులు ఉంటాయి, మూసి సుందరీకరణ నిధులు ఉంటాయి, గాంధీ విగ్రహాలు పెట్టడానికి నిధులు ఉంటాయి, మెస్సీ షోటు తీసుకొని నిధులు ఉంటాయి. కానీ మా విద్యార్థుల భవిష్యత్తు చదువుకుంటామంటే మాకు నిధులు ఇవ్వరా? రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ఉద్యమం చేసిన చరిత్ర మాది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటాం. ఎందుకంటే ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో తెలంగాణ విద్యార్థి ఉద్యమం చేసి రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటాం. ఈ నెల 7వ తారీఖున చలో హైదరాబాద్ కి పిలుపునిస్తూ ఉన్నాం. వేలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున హైదరాబాద్ నడిబొడ్డున వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో జియోలు ఇచ్చిన తర్వాత రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారా? రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఏం చేస్తారు? విద్యార్థుల మీద చర్యలు తీసుకుంటారా? విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేస్తారా? విద్యార్థుల పైన దమ్ముందా రాష్ట్ర ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు, అధికారులు తిరగాలని షేక్ కావాల్సిన పరిస్థితి. మొన్నటి వరకు ఇక్కడనే ఇదే ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తెల్లాడు ఏమన్నది, మేము కమిటీ వేస్తున్నాం, కమిటీ వేసిన తర్వాత ఫీజు ఎంత చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్నది. ఏది ఫీజు ఎంత చట్టం? ఏది ఫీజు ఎంత చట్టం? ఎక్కడ అమలు అవుతుంది? పక్క దేశాలలో డిజిటల్ విద్య పెడుతుంటే ఈ రాష్ట్రాల్లో మాత్రం ఇంకా చాక్పీస్లు బోర్డులు పెట్టి ఇంకా టాయిలెట్లు లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెన్నుల ఫీజుల బకాయిలు చెల్లించాలి.